ప్రస్తుతం వర్షాకాల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో భారీ ఎత్తున వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మన దేశంలో కూడా ప్రతి రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా వరదలు సంభవిస్తున్నాయి. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో వరదల వల్ల చాలా ప్రాంతాలు దెబ్బతిన్నాయి. ఇకపోతే ప్రస్తుతం ఇలాంటి వర్షాకాలంలో పెళ్లి కార్యక్రమం పెట్టుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వర్షాకాలంలో ఎవరైనా పెళ్లి జరుగుతున్న సమయంలో వర్షం పడితే పరిస్థితి ఎలా ఉంటుందో మీరే ఒకసారి ఊహించుకోండి. ఇకపోతే తాజాగా అలాంటి సంఘటనకు సంబంధించిన ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారింది. భారీ వర్షం వల్ల ఓ పెళ్లి మండపం ఏకంగా మోకాలి నీటి లోతుల్లో మునిగిపోయింది. అయితే ముందుగానే నిర్ణయించుకున్న పెళ్లి కార్యక్రమాన్ని వాయిదా వేయించుకోకుండా పెళ్లి తంతును జరిపించారు. అయితే అసలు ట్విస్ట్ ఇప్పుడే మొదలైంది. పెళ్లి తర్వాత చేసే భోజనాల కోసం జనాలు ఎగబడ్డారు. వైరల్ అవుతున్న వీడియోలో ఓ పెళ్లి మండపం కనబడుతుంది. అక్కడ చుట్టూ అంతా మోకాలు లోతుల్లో నీరు ఉంటుంది. ఆ పెళ్లికి జనాలు వెళ్లడం మానలేదు. అంతేకాదు ఆ నీటిలో తడుచుకుంటూనే కళ్యాణ మండపాన్ని చేరుకొని చాలా మంది వెళ్తున్నారు. ఇక భార్య భర్తలు ఉంటే భర్తలు వారి భార్యలను పైకి ఎత్తుకొని మరీ వాన నీటిని దాటుకుంటూ ముందుకు వెళ్లారు. ముఖ్యంగా భోజనానికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరుగుతుండడంతో అది కాస్త వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్ మనకి ఎంత వరద వచ్చినా భూకంపం వచ్చినా సరే విందు భోజనం మాత్రం మిస్ అవ్వకూడదు అని కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఈ వీడియోని లక్షల మంది చూడగా వేల సంఖ్యలో లైక్స్ కామెంట్లు వచ్చాయి.